అందరికీ వందనాలు. బాగున్నారా? క్షేమముగా ఉన్నారా? మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనాన్ని చదువుకొని ప్రార్థన ప్రారంభిద్దాం. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి. ఇక్కడ గెత్సెమని తోటలో యేసుక్రీస్తు ప్రభువారు 11 మంది శిష్యులున్నారు. 3 ఒక గుంపు పెట్టాడు, 8 మందిని ఒక గుంపు పెట్టి మీరు మెలకువ ఉండి ప్రార్థన చేయుడి, ఒక గడియైనను నాతో కూడా మేలుకొని ఉండలేరా అని 40వ వచనం చెబుతూ 41వ వచనంలో ఈ మాట మాట్లాడుతున్నాడు. నిజమే, శోధన వచ్చిన తర్వాత కాదండి దేవుని బిడ్డలారా, శోధన రాకముందుకే మనం మెలకువ ఉండి ప్రార్థన చేయాలి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పాను. మరి ఈనాడు చాలామంది క్రైస్తవ కుటుంబాలలో, క్రైస్తవ జీవితాల్లో మరి ఈ బలహీనమైన శరీరం కొరకే ఆలోచన చేస్తున్నారు. కానీ బలమైన శరీరము ఆత్మ ఉంది. నేను శోధన జయించాలి, శోధన నా ఎద్దకు రాకుండా ఉండాలంటే నేను కంపల్సరీ ప్రార్థన చేయాలని ఆలోచన ఈనాడు లేదు. ఎందుకంటే ఆత్మ కోసము ఆలోచించేవారు కరువైపోతున్నారు, శరీరం కొరకు ఆలోచించేవారు ఎక్కువ అవుతున్నారు. కాబట్టి మరి నీవు పేతురు వలె బలహీనంగా ఉన్నావా? ఒక్కసారి ఆలోచించుమని, ప్రార్థన చేయమని ఈ లేఖన భాగాన్ని నీ ముందుకు తీసుకొస్తున్నాను. మరి మనం శోధన జయించాలంటే ఆయన పాదాలు పట్టుకొని ఆయనతో ఆధారపడ్డప్పుడే దేవుడు నిన్ను విడిపిస్తాడు, జీవకిరీటం ఇస్తాడు, ఉన్నతమైన స్థితిలో నేను ఉంచుతాడు. కొంతమంది ఈ కామెంటేట్స్లో ప్రార్థన ఔషధులు తెలియపరిచాడు. మరి నాతో కూడా మీరు ప్రార్థనలో ఏకీభవించాలని కోరుతున్నాను. ఈ ప్రార్థన కోరిన వారి జీవితాల్లో దేవుడు వెంటనే నెరవేర్చాలని ఆశపడుతున్నాను. దైవ సేవకుడిగా ప్రార్థన. పరమ తండ్రి, కృతజ్ఞతలు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువ ఉండి ప్రార్థన చేయమని చెప్పిన దేవుడు నీకు వందనాలు. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమని చెప్పావు తండ్రి, నీకు వందనాలు. మరొకసారి తండ్రి, కొంతమంది పేర్లు చదివి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధాత్ముడా, అయ్యా మీరు సహాయం చేయవలసిందిగా అడుగుచున్నాం తండ్రి, నీకు స్తోత్రాలు. మాధురి కూతురు పెళ్లి కోసం ప్రార్థన చేయమని సహోదరి కోరింది ప్రభువా. అయ్యా వారి తమ్ముని కొడుకుతోనే పెళ్ళి కావాలని ప్రభువా అయ్యా తాను తెలియపరిచింది తండ్రి, నీకు వందనాలు. మీ నామములో జరుగునుగాకని అడుగుచున్నాం. ఇప్పుడే కార్యము జరుగునుగాకని వేడుకుంటున్నాం. అడగిస్తున్న సాతానును విడుదల కలిగించమని అడుగుచున్నాం తండ్రి, నీకు స్తోత్రాలు. అలాగే తండ్రి నాయన, తండ్రి ప్రభా, తల్లి కుటుంబంలో ఉన్న సమస్యల గురించి ప్రార్థన చేయమని కోరింది ప్రభా. కుటుంబంలో ఉన్న సమస్యలు విడుదల కలుగునుగాక, మీ ఆశీర్వాదము సమృద్ధిగా కలుగునుగాక అని అడుగుచున్నాం తండ్రి, నీకు స్తోత్రాలు. జయ అనే సహోదరి అప్పుల బాధ నుండి విడుదల గురించి ప్రార్థన చేయమని తండ్రి, నీకు వందనాలు. నిజమే నాయన, ఈనాడు చాలామంది అప్పులతో ఎంతో బాధపడుతున్నారు ప్రభా, నీకు వందనాలు. ఆ సహోదరి అప్పుల నుంచి ఇప్పుడే మీ నామంలో విడుదల కలుగునుగాక, మీ ఆశీర్వాదము సమృద్ధిగా వచ్చునుగాకని అడుగుచున్నాం తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగే ప్రభా, పద్మనే సహోదరి ప్రభా, ఆరోగ్యం కొరకు ప్రభా అయా తండ్రి, భర్త రక్షణ కొరకు అయా ప్రార్థన చేయమన్నది, కూతుళ్ళు పెళ్లి కొరకు ప్రార్థన చేయమన్నది తండ్రి, నీకు వందనాలు. నిజమైన ఆయన నీవు ఆరోగ్యం ఇచ్చే దేవుడవు, అందును బట్టి నీకు వందనాలు. అనారోగ్యాన్ని విడిపించే దేవుడవు, మీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. వారి భర్తకు రక్షణ యేసు నామములో కలుగునుగాకని అడుగుచున్నాం తండ్రి, నీకు వందనాలు. వారి కూతుళ్ళ వివాహాలు యేసు క్రీస్తు నామములో జరుగును
కలుగునుగాకని అడుగుచున్నాం తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. మరొక సహోదరి అమ్ములు ప్రభా మీకు అప్పగిస్తున్నాం. గవర్నమెంట్ జాబు కొరకు తండ్రి నాయన అయా తండ్రి ప్రభా అయా సిద్ధపడుతుండగా మీ నామములో జరుగునుగాకని అడుగుచున్నాం. మీ నామములో కార్యము జరుగునుగాకని అడుగుచున్నాం తండ్రి. నీకు వందనాలు. నీవు అద్భుతం చేసే దేవుడువు, అందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. భార్యాభర్తల మధ్యలో ఉన్న సమస్యలు ప్రభా అయా తండ్రి నాయన ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. ఆ సమస్యల నుంచి విడుదల కలుగునుగాకని అడుగుతున్నాం తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా సమస్యల కొరకు అయా తండ్రి ప్రభా విడుదల కలుగునుగాకని అడుగుతున్నాం. అలాగే తండ్రి పిల్లలు ప్రభా విషయంలో సహాయం చేయమని అడుగుతున్నాం. మీ స్వాస్థ్యము మీ బహుమానము మీ బిడ్డలు పొందుకొందురుగాకని అడుగుతున్నాం తండ్రి. నీకు వందనాలు అయా. మీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుతున్నాం తండ్రి. నీకు వందనాలు. మరొక సహోదరుడు ప్రభా నాగరాజు ప్రభా టీచర్ జాబు కొరకు సిద్ధపడుతున్నాడయ్యా. నీకు వందనాలు. జాబు మీ నామంలో కలుగునుగాకని అడుగుచున్నాం. మీ నామంలో కలుగునుగాకని అడుగుచున్నాం. మీ కార్యము జరుగునుగాకని అడుగుచున్నాం తండ్రి. నీకు వందనాలు. మా ప్రార్థన వీరు విన్నందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. దేశ ప్రజల్లో రక్షణ దయచేయండి, గొప్ప ఉజ్జీవాన్ని దయచేయమని అడుగుచున్నాము తండ్రి. నీకు వందనాలు అయ్యా తండ్రి. దైవ సేవకుల కుటుంబాల్లో మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి, పరిచయను విస్తరింపచేయండి. సంఘాలలో గొప్ప ఉజ్జీవము రగులునుగాక, క్రైస్తవ కుటుంబాలలో గొప్ప ఉజ్జీవం రగులునుగాక అని అడుగుతున్నాం తండ్రి. నీకు వందనాలు. రైతులు ప్రభా తండ్రి నాయన తండ్రి ప్రభా బోర్లలో నీళ్ళేక బావిలో నీళ్ళేక ప్రభా పంటలు ఎండిపోతున్నాయి. ఎంతోమంది ఏడుస్తున్నారు ప్రభా. ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వారిని మీరు కనికరించండి, కృప చూపండి, వారికి సహాయము చేయండి, వారిని ధైర్యపరచుమని అడుగుతున్నాం తండ్రి. నీకు వందనాలు అయా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. వస్తున్న ఎలక్షన్లో మీరు తోడై ఉండండి. మీరు ఎవరైతే ఎన్నిక చేయబోతున్నారో వారు అయా తండ్రి ప్రభా వారు తండ్రి ఎన్నిక అవడానికి సహాయం చేయమని మా ప్రార్థన విన్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామంలో అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి.